తిరుపతిలో మినర్వా గ్రాండ్ హోటల్లోని ఓ గదిలో సీలింగ్ కూలింది. సిమెంట్ పెచ్చులు ఊడిపడ్డాయి, కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్. సౌమ్య, తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోనే ఒక స్టార్ హోటల్ మినర్వా గ్రాండ్ హోటల్లో నిన్న రాత్రి 10:30 సమయంలో ఒకసారిగా 314 రూమ్ లోని సీలింగ్ కూలిపోవడంతో ఒకసారిగా అక్కడ ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు. అయితే అది సూట్ రూమ్ కావడంతో ముందు వైపు వెనక వైపు రూమ్ లో మాత్రమే సీలింగ్ కూలిపోయింది. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే హోటల్లో ఉన్న మిగతా గదులన్నింటినీ ఖాళీ చేయించారు. ఏదైతే మొత్తం హోటల్ పూర్తి స్థాయి పటిష్టతను చెక్ చేసిన తర్వాతనే తిరిగి రూమ్స్ కేటాయించాలంటూ కూడా ఆదేశించారు. ఈ ఘటన తెలిసిన వెంటనే ఉన్నతాధికారులు విషయాన్ని పరిశీలించి వెంటనే తగిన నివేదిక ఇవ్వాలంటూ కూడా నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులను కూడా ఆదేశించినట్టు తెలుస్తుంది. మొత్తం మీద గతంలో ఎన్నడూ జరిగిన విధంగా ఒక్కసారిగా హోటల్ 314 రూమ్ లోనే ఒక హోటల్ సీలింగ్ మొత్తం ఒక్కసారిగా కూలిపోవడంతో ప్రమాదవశాత్తు అక్కడ ఎవరు లేకపోవడం వల్ల ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ఎవరైనా ఉంటే పరిస్థితి దారుణంగా ఉండేదని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ ఘటన తర్వాత అటు నగరపాలక సంస్థతో పాటు అటు పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. నగరంలోని హోటల్స్ యొక్క భద్రత విషయం మీద పూర్తి స్థాయి పటిష్టత మీద ఒక అంచనా వేయాలంటూ కూడా జిల్లా కలెక్టర్ తో పాటు ఎస్పీ అధికారులను ఆదేశించారు. సౌమ్య. దామోదర్, ఇప్పుడు చూస్తున్నాం కదా, అంటే తిరుపతి అంటే చాలా మంది వస్తూ ఉంటారు, వెకేట్ చేస్తూ ఉంటారు కదా. సో హోటల్ యాజమాన్యం ఏం చెప్తుంది, దానికి సంబంధించి ఏదైనా చర్యలు తీసుకున్నారా? అండ్ ఓవరాల్గా హోటల్ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, దాన్ని టేకప్ చేసుకొని పరిశీలిస్తూ ఉన్నారా? హోటల్ భవనాన్ని గ్రాండ్ మినర్వా ఏజెన్సీ హోటల్ వారు లీజుకు తీసుకున్నారు. గత చాలా కాలంగా వారే నడుపుతున్నారు. ఈ విషయంలో వారు దాని పటిష్టత విషయంలో పట్టించుకోలేదా, లేకపోతే సీలింగ్ విషయంలో లీకేజ్లు ఉండడం వల్లే సీలింగ్ కూలిపోయినట్లు చెప్తున్నారు. అంటే వాటర్ ప్రూఫ్ ఎక్కడైనా పైపులు లీకేజా, లేకపోతే మరో కారణం వల్లనే సీలింగ్ తడిబడి మొత్తం అది ఒక్కసారిగా ఆ రూమ్ లో మాత్రమే కూలిపోయినట్టు తెలుస్తుంది. మెయింటెనెన్స్ లో ఎవరైతే హోటల్ లీజుకు తీసుకున్నారో ఆ సంబంధిత యాజమాన్యం వారు కరెక్ట్ గా మెయింటెనెన్స్ చేయకపోవడంలో ఈ పరిస్థితి తలెత్తిందని చెప్తున్నారు. మొత్తం మీద దీనికి సంబంధించి భవన నిర్మాణానికి ఏదైతే భవన యజమాని ఈ విషయం మీద వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు ఇక్కడ లీజ్ తీసుకున్న వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న విషయాన్ని అధికారులకు తెలియజేసినట్టు తెలుస్తోంది. సౌమ్య. దామోదర్, అంటే విజువల్లో మనం చూస్తున్నాం ఇప్పుడు ప్రజెంట్ అక్కడ హోటల్లో ఉన్నటువంటి మిగతా వచ్చిన వాళ్ళు కూడా భక్తులు చాలా మంది బయట ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి ఏం చేస్తున్నారంటే జాగ్రత్తలు ఏంటి, వాళ్ళని ఎక్కడికైనా తరలించే ప్రయత్నం చేస్తున్నారా? రాత్రే మొత్తం గదులన్నీ ఖాళీ చేయించారు. సౌమ్య, వారిని వేరే హోటల్స్ లో వారికి బస ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఎప్పుడైతే ఒక సీలింగ్ మొత్తం ఒక రూమ్ లో సీలింగ్ మొత్తం 314 రూమ్ గదిలో సీలింగ్ మొత్తం కూలిపోవడంతో ఒక రూమ్ లో దానికి సంబంధించి వెంటనే అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది పోలీస్ అధికారులు వెంటనే హోటల్లో ఉన్న మిగతా ఎవరైతే బస్ చేశారో వారందరినీ మొత్తం ఖాళీ చేయించారు. ప్రస్తుతం దాని నిర్మాణ పటిష్టతను పూర్తి స్థాయిలో చెక్ చేసిన తర్వాతనే మరోసారి ఈ విషయం మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. సౌమ్య. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ దామోదర్.